ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత beren.bh అని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన నేను ఈ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచి డైరెక్ట్ లాగిన్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ పైన లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటేమో సైన్ ఇన్ విత్ ఈకీ అని ఉంటుంది, ఇంకోటేమో లాగిన్ యూజింగ్ ద కరెంట్ ఈకీ అని ఉంటుంది. ఈకీ 2.0 అంటే ఏంటిదంటే మీరు అక్కడ జస్ట్ మీ సిపిఐ నెంబర్ ఎంటర్ అది క్లిక్ చేసిన తర్వాత మీ సిపిఐ నెంబర్ ఎంటర్ చేయగానే మీకు ఆటోమేటిక్గా అది మీ ఈకీకి తీసుకెళ్తుంది. తీసుకెళ్ళినాక జస్ట్ మీ సిపిఐ నెంబర్ ఎంటర్ చేయగానే మీకు అక్కడ అప్రూవ్ చేస్తే అయిపోతుంది, అంతే, దట్స్ ఇట్. ఇక్కడ ఆల్రెడీ నా ఐడి ఇట్లా ఉన్నది కాబట్టి జస్ట్ నా ఐడి, నా సిపిఐ నా ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఓకే, లాగిన్ మీద క్లిక్ చేయాలి, అంతే. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఇక్కడ పైన సెర్చ్ బార్ ఉన్నది కదా, సెర్చ్ బార్లో గుడ్ కండక్ట్ సర్టిఫికేట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు కిందికి రాగానే ఇన్ఫర్మేషన్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ కాదు, ఇక్కడ పక్కకు సర్వీసెస్ అన్నది కదా, సర్వీసెస్ మీద క్లిక్ చేయండి. సర్వీసెస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇష్యూ ఏ గుడ్ కండక్ట్ సర్టిఫికేట్, వ్యాలిడ్ ఏ గుడ్ కండక్ట్ సర్టిఫికేట్, రిక్వెస్ట్ స్టేటస్ ఎంక్వైరీ, ఇక్కడ మీరు ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇష్యూ ఏ గుడ్ కండక్ట్ సర్టిఫికేట్, గుడ్ కండక్ట్ సర్టిఫికేట్. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ మీద అగ్రీ చేయాల్సి ఉంటుంది. అగ్రీ టిక్ మార్క్ పెట్టేసి అగ్రీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ స్టేటస్ కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. తర్వాత మీకు ఒక నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ బట్టి మీ ఐడి సిపిఐ నెంబర్ ప్లస్ ఆ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. సర్టిఫికేట్ ఇష్యూయన్స్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేయాలి. కొంచెం టైం పడుతుంది లోడింగ్ కోసం, 5 minutes. అందులో మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ తొందరగా చేయండి, ఓకే. అట్లనే మన తెలుగు వాళ్ళు ఎవరైనా వేరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి తప్పకుండా. అండ్ ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫోటో యాడ్ చేయాలి. ఫోటో యాడ్ చేయాలంటే బ్రౌజ్ మీద క్లిక్ చేయాలి. బ్రౌజ్ మీద క్లిక్ చేసి నేను ఏదో టెంపర్ వరకు ఏదైనా ఒకటి ఇమేజ్ ఇస్తున్నా, మీరు మీ ఫోటో మాత్రం వైట్ బ్యాక్గ్రౌండ్లో ఉండాలి, ఓకే. వైట్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఫోటో ఇచ్చేయండి. తర్వాత మీరు ఇక్కడ జూమ్ అవుట్ జూమ్ అని అన్నది కదా కింద, జూమ్ ఇన్ జూమ్ అవుట్, ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. గ్రీన్ వస్తుంది, ఓకే. గ్రీన్ వచ్చిన తర్వాత అటాచ్ మీద క్లిక్ చేయాలి. అటాచ్ మీద క్లిక్ చేసిన తర్వాత 1 second, ఓకే, ఇట్స్ అటాచ్. ఆల్రెడీ అటాచ్ అయింది కదా. ఇక్కడ మీ నేమ్ ఉన్నది ఆల్రెడీ, పర్సనల్ నెంబర్, ఓకే. మీరు ఇక్కడ ఏం వర్క్ చేస్తారో అది ఎంటర్ చేయండి. నేను నా వర్క్ నేను ఏం చేస్తానో అది ఎంటర్ చేస్తున్నాను, ఓకే. నాకు ఇప్పుడు ఏం అవసరం లేదు, జస్ట్ మీకు చూపించడానికే వీడియో చేస్తున్నాను, అంతే. ఇక్కడ మ్యారేజ్ స్టేటస్ ఇవ్వండి, డివోర్స్, మ్యారేజ్, సపరేటెడ్, సింగిల్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి సేమ్. ఇక్కడ మీరు మీరు ఏ పర్పస్ కోసం అప్లై చేయాలనుకుంటున్నారో అది ఇక్కడ ఎంటర్ చేయండి. నేను మాత్రం ప్రైవేట్ సెక్టర్ జాబ్ వేయడానికి నాకు అవసరం ఉండే కాబట్టి అప్పుడు నేను ప్రైవేట్ సెక్టర్ కింద పెట్టుకొని తీసుకున్నాను. లేదంటే మీరు వేరే కంట్రీ కోసం ఏమైనా వీసా కోసం అట్లా అప్లై చేసుకోవాలనుకుంటే దాని మీద కూడా పెట్టుకోవచ్చు. వేరే స్టడీ చేసినా కానీ. రిక్వెస్ట్ డీటెయిల్స్ ఉంది కదా, కిందికి రాగానే టు వర్క్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్ అండ్ టు వర్క్ ప్రైవేట్ కంపెనీస్ ఇన్ ప్రేరన్, ఇది ఈ పర్పస్ కోసం నేను అప్లై చేస్తున్నా. దీనికి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ కంపెనీ నేమ్ ఇచ్చేయండి, కంపెనీ నేము. తర్వాత కింద మీరు వ్యాలిడ్ అటాచ్మెంట్ డీటెయిల్స్, కాపీ, మీ పాస్పోర్ట్ కాపీ అండ్ 6 month రెసిడెన్సీ వీసా ఉండాలా, దాని పర్మిట్ ఉంటుంది అదొకటి. ప్లస్ మీ కంపెనీ నుంచి ఎవరైతే వాళ్ళు అడిగిన వాళ్ళు ఉంటారు కదా ఏ పర్పస్ కోసం అని చెప్పి వాళ్ళకు లెటర్ ఇస్తారు, ఆ లెటర్ని కూడా అటాచ్ చేయాలి. పాస్పోర్ట్, పర్మిట్ అడ్రస్ ప్లస్ లెటర్ ఫ్రమ్ ఎంప్లాయర్, ఓకే. ఫస్ట్ బ్రౌజ్ మీద క్లిక్ చేయగానే ఏదైనా ఒకటి తీసుకుంటున్నాను నేను, టెంపరవరీ, ఓకే. మీకు చూపించడానికి ఒక టెంపరవరీ ఏదైనా కూడా తీసుకుంటాను. దాని తర్వాత అటాచ్ మీద క్లిక్ చేయాలి. అటాచ్ మీద క్లిక్ చేసి సేమ్ కింద ఆడ్ ఉంటుంది, ఆడ్ చేస్తే ఆడ్ అవుతుంది, ఓకే. అట్లనే 3 ఆడ్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏమొస్తుందంటే జస్ట్ ఓన్లీ 1 BD,
మీరు ఎక్కడ అడిగినా మీకు తెలియకుంటే మాత్రం నాకు మీ వీడియో కింద కామెంట్ చేయండి, నేను ఫ్రీగా మీకు వేసి ఇస్తాను. ఓకే, ఓన్లీ 1 బీడీ ఛార్జ్ అంతే. మీరు ఈ 1 బీడీ పే చేసిన తర్వాత మీకు అక్కడ ఫింగర్ ప్రింట్స్ ఇవ్వాలా వద్దా అని అక్కడ ఉంటుంది. ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చినట్టయితే అవే ఉన్నా పర్లేదు, కాకపోతే ఇవ్వకుంటే మాత్రం కంపల్సరీ అక్కడికి వెళ్ళి మీ సిపిఆర్ ఏ అడ్రస్ కిందో, ఏ పరిధి కిందకి వస్తుందో, ఏ పోలీస్ స్టేషన్ కిందకి వస్తుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఫింగర్ ప్రింట్ ఇచ్చేస్తే అక్కడ కూడా ఛార్జెస్ ఏమి ఉండవు. జస్ట్ పాస్పోర్ట్ కాపీ, ప్లేయర్ నుంచి ఒక లెటర్ అని చెప్పిన కదా, అదొక లెటర్ తీసుకొని వెళ్ళండి. వాళ్ళకి చెప్పండి ఇట్లా నాకు ఈ పర్పస్ కోసం అప్లై చేయాలనుకుంటున్నాను చెప్పగానే అంతే అయిపోతుంది. అది ఇచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చి పే చేయాలా. ఆల్రెడీ పే చేసింది ఉంటుంది కదా, వాళ్ళు మనకి ఇక్కడ మొబైల్లో నోటిఫికేషన్ వస్తుంది. ఆ నెంబర్ బట్టి మనం అక్కడ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది అంతే. థ్యాంక్ యూ సో మచ్. వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వినయ్ విత్ యూ ఇన్ బేరన్.